నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను మాదిరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం నేడు ఇరిగేషన్ పై తెలంగాణ సర్కార్ శ్వేతపత్రం చర్చకు సిద్ధమైన అధికార విపక్షాలు పరచూరు ఇన్ఛార్జిగా ఎడం బాలాజీ అరవిందకు కందకూరు బాధ్యతలు 7వ జాబితా విడుదల చేసిన వైసీపీ ఫైబర్ నెట్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్టు నిర్ధారించిన సిఐడి ఇవాళ రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రధాన అభ్యర్థిగా మళ్లీ మోదీని ఎన్నుకోబోతున్న కమలనాథులు అన్నదాతల ఆందోళన వేళ మోదీ కీలక వ్యాఖ్యలు అన్నదాతల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మోదీ రష్యాలో కలకలం రేపుతున్న ప్రతిపక్ష నేత మృతి జైలులోనే కన్నుమూసిన అలెక్సీ నావెల్నీ ఫైబర్ నెట్ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఈ ఛార్జ్ షీట్ లో A1 గా చంద్రబాబు, A2 గా వేమూరి హరికృష్ణ, A3 గా కోగంటి సాంబశివరావును పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగినట్లు గుర్తించామని సిఐడి గతంలోనే తెలిపింది. మొత్తం 2000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో 333 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇందులో కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిసింది. ఇక ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భాగంగా టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేష్ కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అక్రమంగా టెండర్లు కట్టబెట్టారనేది ప్రధాన అభియోగం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇప్పటికే పలు అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసి రాజమండ్రి జైలులో 52 రోజుల పాటు ఉంచారు. తెలుగు రాష్ట్రాల్లోని అరెస్టు వ్యవహారం సంచలనంగా మారగా తాజాగా మరో కేసులో చంద్రబాబు నాయుడిని A1 గా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్, ఫైబర్ నెట్ కేసులో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాధురి. ఏదైతే సిఐడి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఐఆర్ఆర్ రింగ్ రోడ్ లో ఛార్జ్ షీట్ నమోదు చేసినటువంటి సిఐడి ప్రస్తుతం అయితే కనుక ఫైబర్ నెట్ సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కూడా ఇటు ఏసీబీ కోర్టులో అయితే కనుక నమోదు చేయడం కూడా జరిగింది. ఏదైతే A1 గా ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు A2 గా వేమూరి హరికృష్ణతో ఏదైతే A3 కూడా ఈ ముగ్గురు పేరు ఇటు ఛార్జ్ షీట్ లో చేర్చడం కూడా దాదాపు అనేక విధాలుగా కూడా అవకతవకలు జరిగాయి. దీనికి సంబంధించినటువంటి కేబినెట్ ఉపసంఘం తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలు కూడా ఏకపక్షంగా తీసుకోవడం కూడా జరిగింది. లబ్ధి చేకూరే విధంగా కూడా కొన్ని కోట్ల రూపాయలు అయితే కనుక అవినీతి కుంభకోణం జరిగింది అంటూ కూడా ఇటు అయితే కనుక దాఖలు చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఎన్ఆర్ రింగ్ రోడ్ తో పాటు ఇప్పుడు
తాజాగా ఫైబర్ నెట్ కేసు అనేది కూడా ఇటు ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయడం కూడా జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా మిగిలిన కేసులు ఏవైతే ఉంటాయో ఇసుక మద్యం కేసులకు సంబంధించినటువంటి అంశాలను సైతం కూడా ఇటు ఛార్జ్ షీట్ లో పేర్కొనే అవకాశాలు కూడా కనబడతా ఉన్నట్టు కూడా మన సమాచారం అందుతూ ఉంది మాదిరి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా 7వ జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పరుచూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎడం బాలాజీని, కందుకూరుకు కటారి అరవింద యాదవ్ను పార్టీ సమన్వయకర్తలుగా అధిష్టానం నియమించింది. ఇప్పటికే 6 జాబితాలు ప్రకటించగా తాజాగా 7వ జాబితాలో కేవలం 2 పేర్లు మాత్రమే ప్రకటించింది. పరుచూరు ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ను పార్టీ తప్పించింది. అలాగే కందుకూరు ఇన్ఛార్జ్ మహిదర్ రెడ్డిని తప్పించింది. కాగా ఇప్పటి వరకు 6 విడతల్లో 63 అసెంబ్లీ, 16 లోక్సభ సీట్లకు ఇన్ఛార్జీలను నియమించింది. ఇక ఇప్పటి వరకు 6 జాబితాలు విడుదల చేసింది వైసీపీ అధిష్టానం. అనేక మార్పులు చేర్పులు చేసింది. పలువురు సిట్టింగులకు టికెట్లు నిరాకరించారు జగన్. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా, కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు. కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. ఈ ఎన్నికల్లో తాను పరుచూరు నుంచి పోటీ చేయలేను అని వైసీపీ అధిష్టానంతో చెప్పారు కృష్ణమోహన్. చీరాల నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పరుచూరు నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ఎడం బాలాజీ గతంలోనూ పరుచూరు వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా సీఎం జగన్ను కలిసి పరుచూరు గురించి చర్చించారు. ఈ క్రమంలో ఆయన్ను పరుచూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. సాగునీటి శాఖపై శ్వేతపత్రం విడుదలకు సంబంధించి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి శ్వేతపత్రం విడుదలతో పాటు దానిపై లఘు చర్చ కూడా జరుగుతుందని ఎజెండా విడుదలైంది. కానీ ఇవాళ కేసీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన అవినీతిని సభలో బయటపెట్టాలని అధికార పక్షం భావించినట్టు సమాచారం. ఈ మేరకు ఇవాళ శాసనసభలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి దానిపై లఘు చర్చను నిర్వహించనుంది. అయితే నీటిపారుదల శాఖలోని కీలక అధికారుల ద్వారా ఈ శ్వేతపత్రం ఇప్పటికే విపక్షానికి చేరడంతో దాన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన బీఆర్ఎస్ అందులోని ప్రతి అంశంపైన అధికార పక్షంపై ఎదురుదాడికి సిద్ధమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో లోపాలకు ఏమాత్రం తావు లేకుండా అధికార పార్టీ శ్వేతపత్రానికి తుదిమెరుకులు దిద్దుతుంది. కాళేశ్వరంలో అవినీతిని కడిగేస్తూ కాగ్ నివేదిక ఇవ్వడం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ లోపాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక కూడా చేతికి రావడం, జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సిఫార్సులు అందుబాటులో ఉండటంతో వాటన్నింటినీ పొందుపరిచి ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. ఇక 81,911 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి అన్ని కాంపోనెంట్లను కాగ్ దాదాపు 2 ఏళ్ల పాటు వడపోసి ఖచ్చితమైన లెక్కలు తీసింది. నీటిపారుదల శాఖ శ్వేతపత్రంలో అవే అంశాలు ప్రధానంగా ఉండే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
కొడుకులు ఇద్దరు ఏపీలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా మడత పెట్టేశారన్నారు ఎంపీ కేశినేని నాని. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం ముప్పాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేశినేని నాని చంద్రబాబు లోకేష్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో టీడీపీ పోటీ చేయకుండా ఎప్పుడైనా ఉందా అంటూ ప్రశ్నించారు. రాజ్యసభలో తెలంగాణలో టీడీపీ 0 అన్నానని రేపు ఆంధ్రాలో కూడా 0 అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీకు పూర్తిగా పార్టీని మడత పెట్టేశారు బాబు కూడా. ఎవరిని? తెలుగుదేశం పార్టీ. పాపం నందమూరి తారక రామారావు గారు 1982 మార్చిలో మొదలు జనవరిలో అధికారంలోకి వచ్చాడు. 9 నెలల్లో ఈ బాబు కొడుకు ఏం చేశారంటే పూర్తిగా కుర్చీలు మడత పెట్టుకోవడం కాదు, పార్టీని మడత పెట్టేశారు. ఏ రోజైనా మీరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేకపోతుందని ఊహించారా? మీడియా ఊహించారా? ఊహించలేదు కదా. ఇవాళ ఖాళీ అయిపోయిందా? రాజ్యసభలో టీడీపీ 0, అవునా? తెలంగాణలో 0, కనీసం పోటీ కూడా చేయలేకపోయావు. అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేసావు 14లో, తర్వాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేసావు 18లో. ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో 0, రాజ్యసభలో 0, నెక్స్ట్ ఆంధ్రలో 0. నువ్వు నీ కొడుకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ పెట్టుబడులకు సంబంధించి కూపీలాగుతున్న కొద్దీ ఏసీబీకి ఆధారాలు లభిస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ నిర్మాణ సంస్థకు ఆయన చెల్లించిన సొమ్ము గురించి సమాచారం దొరికింది. ఆ సంస్థలో ఫ్లాట్ల కొనుగోలుకు గత ఏడాది 2.7 కోట్లు చెల్లించినట్లు తేలడంతో నిర్వాహకులకు నోటీస్ జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆ సొమ్మును ఏసీబీ జప్తు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆస్తుల కొనుగోలుకు ఇంకా ఎక్కడెక్కడ అడ్వాన్సులు చెల్లించాడనే విషయంపై లోతుగా ఆరా తీస్తుంది. అలాగే శివబాలకృష్ణకు మరో 2 బినామీలున్నట్లు గుర్తించింది. ఇప్పటికే పెంట భరత్ కుమార్తో పాటు సత్యనారాయణమూర్తిని బినామీలుగా గుర్తించి ఏసీబీ కార్యాలయంలో విచారించింది. సోదాల్లో లభ్యమైన ఆస్తి పత్రాల మేరకే శివబాలకృష్ణ వివరాలు వెల్లడించిన నేపథ్యంలో ఇతర ఆస్తులకు సంబంధించిన సమాచారం కోసం రెవెన్యూ సహా పలు శాఖలకు ఏసీబీ లేఖలు రాసింది. ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశాలు నిర్వహించనుంది. భారత మండపం వేదికగా మరోసారి పార్టీ ప్రచార కమిటీ ప్రధాని అభ్యర్థిగా మోదీని బీజేపీ నేతలు ఎన్నుకోనున్నారు. ఇవాళ ఉదయం జాతీయ పదాధికారుల సమావేశం జరగనుంది. జాతీయ కార్యవర్గ సమావేశ ప్రదేశంలో బీజేపీ జెండాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం నుంచి భారత మండపంలో పార్టీ విస్తృత జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. మాధురి, న్యూఢిల్లీలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో పదాధికారులతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ పదాధికారుల సమావేశానికి సుమారుగా 1200 మంది హాజరు కానున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. 3వసారి బీజేపీ దేశంలో విజయం సాధించి హ్యాట్రిక్ విజయంతో ప్రధానిగా మళ్ళీ మోడీని నియమించాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు రానున్నటువంటి సవాళ్లను ఎదుర్కొని బీజేపీ తిరిగి విజయం సాధించాలి అన్నటువంటి లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులందరూ హాజరవుతున్నారు. ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా జడ్పీ చైర్పర్సన్ వరకు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా 400 పార్లమెంటు స్థానాలను టార్గెట్ గా పెట్టుకుంది. ఆ స్థానాల్లో విజయం సాధించాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఈ సమావేశంలో వచ్చినటువంటి ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో కొంత బలహీనంగా ఉంది. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా చర్చించి ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అదేవిధంగా తెలంగాణలో కూడా భారీ స్థాయిలో పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించాలనేటువంటి లక్ష్యంతో ఈ సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉంది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో కూడా ఈసారి భారీ స్థాయిలో పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించాలన్నటువంటి లక్ష్యంతో పార్టీ ఉంది. ప్రధానంగా ఈ 2 రోజుల పాటు జరిగే సమావేశాలు బీజేపీలో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. అనంతరం రాష్ట్ర స్థాయిలలో కూడా సమావేశాలు నిర్వహించి ప్రత్యేక కార్యాచరణను కూడా ఇక్కడ రూపొందించనున్నారు. జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అదేవిధంగా ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన ఆందోళనతో పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీకి దారితీసే ప్రాంతాలన్నీ 4వ రోజు అడ్డుడికిపోయాయి. శంభు సరిహద్దు తదితర చోట్ల తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. పోలీసు వలయాలను ఛేదించుకొని దూసుకెళ్లేందుకు నిరసనకారులు తీవ్ర ప్రయత్నం చేశారు. కొందరు ముసుగులు ధరించి పోలీసులపైకి రాళ్లు విసిరారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు భారీ సంఖ్యలో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. ఇక ఇరు వర్గాల ఘర్షణలతో శంభు సరిహద్దు రణరంగంగా మారింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్దత తదితర డిమాండ్ల సాధనకు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా తదితర రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. 4 రోజులుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న 70 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ భద్రతా దళాలను కవ్విస్తున్నారంటూ పోలీసులు వీడియోలు విడుదల చేశారు. శంభు సరిహద్దు వద్ద 4 రోజులుగా ఆందోళనలో పాల్గొంటున్న జ్ఞానసింగ్ అనే 63 ఏళ్ల రైతు గుండెపోటుతో మృతి చెందాడు. పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాకు చెందిన ఆయనకు గుండె నొప్పి రావడంలో ఆసుపత్రిలో చేర్చినా లాభం లేకపోయింది. మరోవైపు రైతు సంఘాలిచ్చిన గ్రామీణ భారత్ బంద్ పిలుపుతో పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా చోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులు హైవేలను దిగ్బంధించారు. ఇక కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల 3 సార్లు చర్చలు జరిగాయి. ఈ నెల 8, 12, 15వ తేదీల్లో చర్చలు ఫలించలేదు. గురువారం రాత్రి 5 గంటలకు పైగా చర్చించినా ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాలేదు. డిమాండ్ల నుంచి రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. చర్చలు రేపు కూడా కొనసాగనున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యంగా పావులు కదిపారు. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ చేపట్టనున్నారు. అసెంబ్లీలో కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ తప్పుడు కేసులు బనాయించడం ద్వారా ఇతర రాష్ట్రాల్లో పార్టీలను చేరిస్తూ ప్రభుత్వాలను కుప్పకొల్చడం అంతా చూస్తున్నామని అన్నారు. ఢిల్లీలోనూ మద్యం పాలసీ కేసు పేరుతో ఆప్ నేతలను అరెస్టు చేయాలని చూస్తున్నారని, ఢిల్లీ ఎన్నికల్లో ఎప్పటికీ గెలవలేమనే విషయం వారికి తెలిసినందునే ప్రభుత్వాన్ని కూలతూయాలని అనుకుంటున్నారని ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలు అందరూ చెక్కు చెదరకుండా పార్టీతోనే ఉన్నారనే విషయాన్ని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. इन्होंने जैसे अन्य प्रदेशों में हम देख रहे हैं एक के बाद एक पार्टियां तोड़ रहे हैं, सरकारें गिरा रहे हैं केवल झूठे झूठे केस करके। इनका मकसद यहाँ पे दिल्ली के अंदर
शराब घोटाले की आड़ में गिरफ्तार करके आम आदमी पार्टी के सभी नेताओं को इन्होंने गिरफ्तार कर रखा है, गिरफ्तार करके, और इनका मकसद दिल्ली के अंदर सरकार गिराना है, क्योंकि इन्हें पता है कि दिल्ली में ये चुनाव तो जीत नहीं सकते, पूरी जिंदगी में भी नहीं जीत सकते दिल्ली में चुनाव। तो अब चुनाव नहीं जीत सकते तो किसी भी तरह से ये इनके इन प्रकार सरकार गिरा के और सरकार बना लो यहाँ पे। तो लेकिन ये भी इनका ऊपर वाले की दया है हमारे ऊपर, जनता का विश्वास है, ये प्रयास इनका सफल नहीं रहा। तो ये देखने के लिए और जनता को दिखाने के लिए कि हमारा एक भी एमएलए नहीं टूटा, हमारे सारे के सारे एमएलए आज भी हमारे साथ हैं। अध्यक्ष महोदय, मैं आपकी अनुमति से निम्नलिखित प्रस्ताव प्रस्तुत करता हूं कि यह सदन मंत्री परिषद में विश्वास। రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయ యాత్ర బీహార్లోని ససారాంలో సాగింది. యాత్రలో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. ఉభయులు ఒకే వాహనంపై సాగడంతో ఉత్సాహంగా కార్యకర్తలు యాత్రలో ముందుకు సాగారు. తేజస్వి స్వయంగా డ్రైవింగ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అక్కడ యాత్ర జరిగినంతసేపు ఆయన వాహనాన్ని నడిపారు. జేడీయూ ఆర్జేడీ బంధం ముగిశాక వీరిద్దరూ కలిసి ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. రాహుల్, తేజస్వి యాదవ్ ఓ సభలో కూడా కలిసి పాల్గొన్నారు. స్థానిక నాయకుల నుంచి అక్కడ సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి నడుస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ పార్టీ బ్యాంక్ ఖాతాలు స్తంభించాయని ప్రకటించింది. వాటిలో యూత్ కాంగ్రెస్ ఖాతాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే దెబ్బ అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అజయ్ మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాతాలను ఆదాయ పన్ను శాఖ స్తంభింపు చేసిందని చెప్పారు. ये जानकारी मिली कि जो चेक हम लोग इशू कर रहे हैं वो बैंक्स उस चेक को ऑनर नहीं कर रहे हैं। उसके ऊपर जब हम लोगों ने आगे छानबीन करी तो हमें बताया गया कि देश की मुख्य ऑपोजिशन पार्टी के सारे अकाउंट्स फ्रीज कर दिए गए हैं। कांग्रेस पार्टी के अकाउंट्स पर तालाबंदी हो गई है। कांग्रेस पार्टी के अकाउंट्स फ्रीज कर दिए गए हैं। हमारे देश में लोकतंत्र पर तालाबंदी हो गई है और ये कांग्रेस पार्टी के अकाउंट्स फ्रीज नहीं हुए हैं, हमारे देश में डेमोक्रेसी फ्रीज हुई है। क्या हमारे देश के अंदर एक पार्टी का ही सिस्टम रहेगा? क्या हमारे लोकतंत्र के अंदर वन पार्टी पॉलिटिक्स हमारे देश के अंदर रहेगी? बाकी सभी के सभी पार्टियों के अकाउंट्स फ्रीज हो जाएंगे? बाकी पार्टीज को क्या रहने का अधिकार नहीं है? हम लोग ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా సేకరించిన సొమ్మును ఎన్నికల్లో వినియోగిస్తారు, కానీ తాము క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమీకరించనున్న నిధుల్ని అడ్డుకుంటారని మండిపడ్డారు. విద్యుత్ బిల్లులు, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి ప్రస్తుతం మా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదని తెలిపారు. మహిళా క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించిన కోచ్ జయసింహపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వేటు వేసింది. కోచ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రికెటర్ల గౌరవానికి భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఎవరైనా సరే ఉపేక్షించబోమని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత 2 రోజులుగా ఈమెయిల్ ద్వారా కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిపై ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఉదయం కొన్ని టీవీ ఛానల్స్లో వారు మద్యం సేవిస్తూ మహిళా టీంతో పాటుగా ప్రయాణిస్తున్నప్పుడు వారు మద్యం సేవిస్తున్నట్టుగా దాంట్లో క్లియర్గా వీడియోస్లో కనిపించడం జరిగింది. దానిపై ఇమీడియట్గా మేము స్పందిస్తూ విద్యుత్ జయసింహ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి విద్యుత్ జయసింహ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని వారికి మీ ఈమెయిల్ ద్వారా సందేశం పంపించాం. అట్లాగే వారిని సస్పెండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలు కూడా హెచ్సీఏ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్ విద్యుత్ జయసింహ గారిపై గత 2 రోజులుగా ఈమెయిల్ ద్వారా. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.